సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు సినిమా ఇండస్ట్రీలో కష్టపడి ఎదిగి ఇప్పుడు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తనకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తనెవరో ఆ విషయమేంటో తెలుసుకుందాం. ప్రభాస్ బాహుబలి సినిమాలో మనోహరి అనే పాటలో తన అందచందాలతో అదరగొట్టింది నూరా ఫతేహి. టెంపర్, కిక్ 2, షేర్, మట్కా వంటి చిత్రాల్లో తన స్పెషల్ సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ఈ కెనడా బ్యూటీ. నూరా ఫతేహికు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రోర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నూరా. 2018లో విడుదలైన దిల్బర్, కమరియా సినిమా పాటలు నూరాకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. కానీ ఆ పాటలకు డబ్బులు ఇవ్వలేదట. తనను తాను నిరూపించుకోవడం కోసం ఆ పాటల్లో యాక్ట్ చేసిందట నూరా. అయితే యష్ రాజ్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. వారాల పాటు శ్రమించి ఆడిషన్ ఇచ్చాను, కానీ చివరకు వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు అని చెప్పుకొచ్చింది. తను అందంగా లేనని చెప్పటం తనను బాధించిందట. దాంతో తనకు పట్టుదల పెరిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మొరాకో కెనడా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి నూరా ఫతేహి. పుట్టింది పెరిగిందంతా కెనడాలోనే అయినా బాలీవుడ్ కి వచ్చాక ఇక్కడే సెటిల్ అయిపోయింది. ఫారెన్ మోడల్ గా ఇండియాలో కెరీర్ ను ప్రారంభించింది. కెరీర్ స్టార్టింగ్ లో తను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అద్దె కట్టడానికి డబ్బులుండేవి కాదంటూ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. ఇక తను 5,000 రూపాయలతో ఇండియాకి వచ్చినట్లు చెప్పుకొచ్చింది. ఒకప్పుడు మాల్ లో రిటైల్ సేల్స్ అసోసియేట్ గా పనిచేసిందట. ఇప్పుడు బాలీవుడ్ లో ఓ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది నూరా ఫతేహి. డాన్సర్, మోడల్, సింగర్, నటి, రియాలిటీ షోకు జడ్జి గా వ్యవహరిస్తూ తనదైన ముద్రను వేసుకుంది నూరా ఫతేహి. ఇక నూరా ఫతేహి రెమ్యునరేషన్ విషయానికొస్తే ఆమె సినిమాలు, ఈవెంట్స్ నుంచి భారీ మొత్తంలో సంపాదిస్తుంది. ఒక్కో సినిమాకు దాదాపుగా 10 కోట్లు తీసుకుంటుండగా స్పెషల్ సాంగ్స్ కి మాత్రం 2 కోట్ల రూపాయలను తీసుకుంటుందట. ఆమె ఆస్తుల విషయానికి వస్తే 40 కోట్ల వరకు ఉంటాయట. ఎలాంటి డాన్స్ మూమెంట్స్ నైనా తన స్టైల్లో అవలీలగా చేస్తూ అందరి మతిని పోగొడుతూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ను మరింత పెంచుకుంటుంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.